భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల జయజయద్బాణాల మధ్య మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తమున సీతారాములు ఒక్కటయ్యారు. సీతమ్మ మెడలో రామయ్య మంగళధారణ చేస్తున్న వేళ మిథిలా నగరి మురిసిపోయింది. నలుదిక్కులకు ముచ్చటైన వేదికల దక్షిణాది అయోధ్యలో రాములోరి పెళ్లి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేసింది. రాములూరి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భద్రాద్రి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు భద్రాచలం వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ సిగుణాభివృద్ధి రాముడు అందాల అయోనిజాల పెళ్లికి ప్రజలంతా పెళ్లి పెద్దలయ్యారు. అయితే కళ్యాణ ఘట్టాన్ని కనులారా తిలకించి భక్తజనం పులకించిపోయింది. జై శ్రీరామ్ నినాదాలతో భద్రగిరి మారుమోగింది. అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రం అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్తాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి. అదిగోండి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అది తొలగిపోతా. శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం యజ్ఞోపవేతధారణం కరిష్యే. యజ్ఞోపవేతధారణార్థం శుద్ధం ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికి కూడా తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది. యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీత యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఎవరైతే యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది.